కాశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. హర్యానాలో ఉదయం తొలత కాంగ్రెస్ లీడ్ లో ఉన్న ఇప్పుడు మాత్రం కమలం పార్టీ దూసుకుపోతోంది. హ్యాట్రిక్ విక్టరీ దిశగా బీజేపీ దూసుకుపోతోంది. అయితే కాంగ్రెస్ కి అత్యధికంగా ఓట్లు వచ్చిన సీట్ల విషయంలో మాత్రం బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ కి 40.24 ఓట్ షేర్ ఉంటే సీట్లు మాత్రం 35కే పరిమితమైంది. ఇక బీజేపీకి 39.19 ఓట్ షేర్ ఉంటే 49 సీట్లతో ముందంజలో ఉంది. అంటే 1.05 ఓట్ షేర్ ఎక్కువగా ఉన్న బీజేపీ కంటే 14 సీట్లలో కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. అటు జమ్మూ కాశ్మీర్ లోనూ అదే పరిస్థితి నెలకొంది. జేకేఎన్సీకి 22.89% ఓట్లు వస్తే సీట్లు మాత్రం 43 మాత్రమే. బీజేపీకి 26.31 ఓటు షేర్ ఉంటే సీట్లు మాత్రం 26 మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి టీవీ రావు చెప్పండి. గాయత్రి, జాతీయ స్థాయిలో హర్యానా, కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో ముందంజలో ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో ముందంజలో ఉంది. హర్యానాలో బీజేపీ దూసుకుపోతుంటే కాశ్మీర్ లో అయితే గనక ఇటు కాంగ్రెస్ దూసుకుపోతుంది. అయితే సీట్లు వస్తున్నాయి కానీ ఓట్లు తగ్గిపోతున్నాయి అనేటటువంటిది ఏదైతే రాజకీయ శ్రేణుల్లో కాసింత ఆసక్తికర పరిణామంగా ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ కు 40.24 ఓటు షేరు వచ్చినా కూడా హర్యానాలో 35 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. అలాగే బీజేపీకి 39.19 ఓటు షేర్ వస్తే 49 సీట్లతో భారీగా దూసుకుపోయినటువంటి పరిస్థితి. హర్యానాలో అయితే ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే 1.05 ఓట్ షేర్ డిఫరెన్స్ తో దాదాపుగా 14 సీట్లు ఇక్కడ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇక్కడ దీనిలో చిన్న టెక్నికల్ ఇష్యూస్ కూడా మనం రేజ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్ అయితే కనుక 22.89 సీట్లకే 43 సీట్లు సాధించడం అంటే ఇక్కడ మరింతగా ఆసక్తికర పరిణామం ఇది. టోటల్ గా చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇదే కాంగ్రెస్ వైపు గెలిచిన సీట్లు అయితే హర్యానాలో కాంగ్రెస్ వైపు గెలిచిన సీట్లలో వరకు చూస్తే టెక్నికల్ గా భారీ ఓటు షేర్తో ఓటమి పాలైన వారంతా కూడా భారీ ఓటు మార్జిన్ తో ఓడిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఓట్ షేర్ అదనంగా రాబట్టుకునేటటువంటి అంశం ఇక్కడ కాంగ్రెస్ కు ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీకి జమ్మూ కాశ్మీర్ లో కూడా గెలిచినటువంటి స్థానాల్లో భారీ ఓట్ షేర్, ఓటమి పాలైనటువంటి వారికి అయితే కనుక భారీ మార్జిన్ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతగా టెక్నికల్ గా తర్వాత క్యాల్కులేషన్స్ లో ఇవి వెల్లడయ్యేటటువంటి అంశాలు. మొత్తం మీద చూస్తే ఓట్ షేర్ కు అలాగే సీట్లు రాబట్టుకునేందుకు చాలా తారతమ్యం ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో రాజకీయంగా అయితే కనుక డైరెక్ట్ గా చూస్తే ఇదేదో ఒక ఆసక్తికర పరిణామంగా అనిపించినా కూడా అసలు వాస్తవాలు అయితే కనుక గెలిచిన వారు భారీ మార్జిన్ తో గెలవడం, ఓటమి పాలైనటువంటి వారికి కూడా తక్కువ ఓట్లు సాధించడం, ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఓట్ షేర్ అదనంగా కనిపిస్తుందనడానికి ఇది ఒక ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తుంది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అనాలిసిస్ టీవీ రావు.